హాయ్ హలో నమస్తే. నిన్న సుప్రీంకోర్టులో ఒక హైకోర్టులో ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఒక జడ్జిమెంట్ వచ్చింది. ఒక పాస్టర్కి సంబంధించి. ఈయన క్రిస్టియన్ పాస్టర్. ఈయన ఎస్సీ ఎస్టీ యాక్ట్ మీద కేసు పెట్టాడు. ఎస్సీ ఎస్టీ యాక్ట్ మీద కేసు పెడితే హైకోర్టుకి వెళ్ళాడు. హైకోర్టుకి వెళ్తే ఆబ్వియస్లీ హైకోర్టు ఏం జడ్జిమెంట్ వచ్చింది, ఎస్సీలకి మన క్రిస్టియన్స్కి ఎస్సీ స్టేటస్ రాదు అనేది ఆబ్వియస్లీ ఇట్ ఈస్ ఫండమెంటలీ. మీరు ఆయన ఎందుకు వెళ్ళారో నాకైతే తెలియదు. ఓకే, ఒక పాస్టర్ అయ్యుండి ఎస్సీ ఎస్టీ యాక్ట్ వర్తించదు, నువ్వు క్రిస్టియన్ అయితే వర్తించదు. ఆబ్వియస్లీ దేర్ ఇస్ నో డౌట్ ఇన్ దిస్, నో కాంట్రవర్సీ ఇన్ దిస్, బికాస్ ఆఫ్ వన్ ఇల్లీగల్ ప్రెసిడెన్షియల్ ఆర్డర్. ఎందుకు వర్తించదంటే, ఒక ఇల్లీగల్ అన్యాయమైనటువంటి ఒక ఇల్లీగల్ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఒకటి పెట్టారు. ఆ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఉన్నంత వరకు దిస్ ఈజ్ అన్ ఇల్లీగల్, 100% say it is an illegal order. ఎందుకు దిస్ ఈజ్ అన్ ఇల్లీగల్ ఆర్డర్ అంటే, దెర్ ఇస్ నో వ్యాలిడిటీ. రాజ్యాంగ విరుద్ధమైనటువంటి ఒక 1950 షెడ్యూల్ క్యాస్ట్ ఆర్డర్, రాజ్యాంగ విరుద్ధం కాకపోయినా ఒక ఆర్డర్ అయితే వేసింది గవర్నమెంట్. దాని ప్రకారమే కోర్టులు జడ్జిమెంట్లు ఇస్తాయి. కాబట్టి నువ్వు ఎలిజిబుల్ కాదు ఎస్సీ ఎస్టీకి అనేది ఇస్తారు. దెర్ ఇస్ నో డౌట్ ఇన్ దిస్, దెర్ ఇస్ నో కాంట్రవర్సీ, నో ఎస్సీ ఎస్టీ టు పాస్టర్స్. ఓకే, కోర్టులు ఏ కోర్టులు అయినా అవే జడ్జిమెంట్ ఇస్తాయి. సో అలాగే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. దాంట్లో తప్పు లేదు, హైకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్లో తప్పు లేదు. ప్రాబ్లం ఎక్కడుందంటే, హైకోర్టు ఒక కామెంట్ చేసిందంట. హైకోర్టు ఏమని కామెంట్ చేసింది, నేను అది చదివింటారు పిజుడు. ఈ టైటిల్ పెట్టారు, వెన్ ఫెయిత్ మీట్స్ లా, ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్ రూల్స్ ఎస్సీస్ లూజ్ స్టేటస్ ఆఫ్టర్ కన్వర్టింగ్ టు క్రిస్టియానిటీ అనేది వెరీ ఫండమెంటల్. ఓకే, బికాస్ ఆఫ్ 1950 షెడ్యూల్ క్యాస్ట్ ఆర్డర్ ఉంది కాబట్టి అది ఉన్నంత వరకు మీరు యూ లూజ్ ఎస్సీ స్టేటస్. ఓకే, బట్ ఇక్కడ ఎందుకు ఆ 1950 షెడ్యూల్ క్యాస్ట్ ఆర్డర్ని పట్టి హైకోర్టు ఇవ్వటంలో తప్పులేదు, కానీ వీళ్ళు చేసేటువంటి కొన్ని కామెంట్స్ నాకు చాలా ఆశ్చర్యం అనిపిస్తాయి. ఏమని చెప్పింది, ఎందుకు అసలు 1950 షెడ్యూల్ కాస్ట్ ఆర్డర్ ఎందుకు వేసావు అనే దాని మీద నేను గతంలో ఓ పెద్ద వీడియోని పెట్టాను. 150,000 మంది చూశారు అంతే ఆ యొక్క వీడియోని. నేను మళ్ళీ అది ఆ హిస్టరీ మొత్తం చెప్పడం అనవసరం. ఓకే, ఆ 1950 షెడ్యూల్ కాస్ట్ ఆర్డర్ పెట్టినప్పుడు కానీ, 1950లో ఇలాంటి కోర్టు జడ్జిమెంట్లు వచ్చినప్పుడు కానీ, సుప్రీంకోర్టులో జడ్జిమెంట్ వచ్చినప్పుడు కానీ, వాళ్ళు ఫండమెంటల్గా ఒక ప్రశ్న వాళ్ళు దే ఆర్ సేయింగ్ వన్ థింగ్. ఒకటి అంటున్నారు, ఒక కామెంట్ చేస్తున్నారు. ఏంటంటే, క్రిస్టియానిటీలో క్యాస్ట్ వ్యవస్థ లేదు అని ఒక ప్రశ్న అడుగుతున్నారు అని ఒక కామెంట్ చేస్తున్నారు. ప్రతి క్రిస్టియానిటీలో క్యాస్ట్ లేదని ఒక కామెంట్ చేస్తున్నారు, ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు. ఫండమెంటల్లీ ఒకటి అర్థం చేసుకోవాలి, ఏంటంటే క్యాస్ట్స్ అనేవి భారతదేశంలో క్యాస్ట్ వ్యవస్థ అనేది ఇట్ ఈస్ అప్రూవ్డ్ అండ్ రికగ్నైజ్డ్. కాబట్టి మీ క్యాస్ట్ సర్టిఫికేట్స్లో కులాల మీద మాట్లాడుతున్నారు. క్యాస్ట్లు అనేవి అప్రూవ్డ్, క్యాస్ట్లు అనేవి లీగల్, క్యాస్ట్లు అనేవి అగ్రీడ్ విత్ ద గవర్నమెంట్ రూల్స్. సో కాబట్టి మీకు కుల ధృవీకరణ పత్రాలు ఇస్తున్నారు. ఈ క్యాస్ట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే, వీళ్ళు ఏం చెప్తున్నారు, ఎందుకండి ఎలా అప్రూవ్ చేస్తున్నాం దీన్ని అంటే, గతంలో మీ యొక్క వృత్తులను బట్టి వచ్చాయి అని చెప్తున్నారు. అంటే మీ ప్రొఫెషన్ని బట్టి వచ్చాయి అని చెప్తున్నారు. ఎందుకు సార్, ఎందుకు ఈ క్యాస్ట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే, ఎక్కడి నుంచి వచ్చినాయా, గతంలో వృత్తులను బట్టి క్యాస్ట్లు ఇచ్చారు, సమాజంలో అది ఉంది కాబట్టి మేము అప్రూవ్ చేస్తున్నాం అన్నారు. ఓకే, ఇది అప్రూవ్ చేస్తున్నప్పుడు, బట్ దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ Article 15 of Indian Constitution that is very clearly says there are castes are approved but no discrimination. మీరు కులాలు ఉన్నాయి కానీ, కుల ప్రాతిపదికన కానీ, మత ప్రాతిపదికన కానీ వివక్ష చూపకూడదని డైరెక్ట్గా Article 15 ఆఫ్ రాజ్యాంగంలో ఉంది. కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా Article 15లోనే వివక్ష ఉండకూడదని బ్యాన్ చేసినప్పుడు, Article 15లోనే వివక్ష అన్యాయమైనప్పుడు మరి ఇంక క్రిస్టియానిటీలో క్యాస్ట్ వ్యవస్థ ఉంటేమి, హిందూ వ్యవస్థలో ఉంటేమి, ముస్లిం వ్యవస్థలో ఉంటే ఏమైంది?
క్రిస్టియన్ వ్యవస్థలో క్యాస్ట్ లేదు, హిందూ వ్యవస్థలో క్యాస్ట్ ఉంది, ముస్లిం వ్యవస్థలో క్యాస్ట్ లేదు అని కోర్టు జడ్జిమెంట్లు ఇచ్చినప్పుడు వివక్షే అన్యాయం అని చెప్పేసి భారత రాజ్యాంగం బ్యాన్ చేసినప్పుడు ఇక వాట్ ఈస్ ద బేసిస్ ఫర్ యువర్ జడ్జ్మెంట్స్? ఐ డోంట్ అండర్స్టాండ్. ఈ కోర్టులు ఇచ్చే జడ్జిమెంట్ లేదు నాకు అర్థం కావు ఒక్కోసారి. వాట్ ఈస్ ద బేసిస్ ఫర్ యువర్ జడ్జ్మెంట్? నువ్వేమ క్యాస్ట్ డిస్క్రిమినేషన్ ఈజ్ బ్యాన్డ్ ఇన్ ఇండియా. నో డిస్క్రిమినేషన్, నో డిస్క్రిమినేషన్. ఆర్టికల్ 15, 100% ఆర్టికల్ 15 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, నో డిస్క్రిమినేషన్. ఓకే, వీళ్ళేం ఆర్గ్యూ చేస్తున్నారు ఇప్పుడు? హిందూ వ్యవస్థలోనే కుల వ్యవస్థ ఉంది, కుల వివక్ష అనేది హిందూ వ్యవస్థలోనే ఉంది, క్రిస్టియన్ వ్యవస్థలో లేదు, కాబట్టి హిందువులకు రిజర్వేషన్ ఇస్తాము, క్రైస్తవులకు రిజర్వేషన్ ఇస్తాము అనేది ఎంత ఆర్గ్యుమెంట్ అసలు? యూఆర్ కాంట్రడిక్టింగ్ యువర్ ఓన్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. ఆల్ ద కోర్ట్స్ ఆర్ కాంట్రడిక్టింగ్ దేర్ ఓన్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. వన్ సైడ్ యూ సే దట్ ఆర్టికల్ 15 వివక్ష ఉండకూడదు, ఇది ఇల్లీగల్, బ్యాన్. ఒకవేళ హిందూ మతంలోనే కుల వ్యవస్థ ఉంది, హిందూ మతంలోనే కుల వివక్ష ఉంది, కాబట్టి మేము వాళ్ళకి రిజర్వేషన్ ఇస్తున్నాము అని అంటే, కుల వివక్ష ఉంటే, కుల వ్యవస్థ ఉంటే, అది ఆర్టికల్ 15కి వ్యతిరేకంగా అయితే వాళ్ళందరినీ మీరు అరెస్ట్ చేయాలి కదా, క్రిమినల్ కేసెస్ పెట్టాలి కదా, అది చట్టపరంగా చర్యలు తీసుకోవాలి కదా. వ్యవస్థలో మీరు కుల వ్యవస్థలో వివక్ష చూపిస్తే ఓకే, అది అర్థం కానటువంటి కామెంట్లు చేస్తున్నారు. ఇది చాలా రోజుల నుంచి బొరగొట్టుకున్నాయి ఇది. ఓకే, ప్రతి ఒక్కటి క్రిస్టియానిటీలో కులం, ఫస్ట్ ఆఫ్ ఆల్ బైబిల్లో ఎక్కడైనా సరే కులాలు లేవు అని ఉందా? ఎక్కడన్నా బైబిల్లో ఎక్కడైనా కులాలు లేవు అని ఉందా? సరిపోని కులాలు ఉన్నాయి అని ఉందా? ప్రస్తావనే లేదు. ఎందుకంటే బైబిల్ అనేది దే హ్యావ్ రిటన్ ఇన్ ఇజ్రాయెల్ కాంటెక్స్లో రాశారు. అఫ్ కోర్స్ అక్కడి నుంచి ప్రపంచం మొత్తం చూసి రాశారు అనేది విశ్వాసం. ఓకే, నేను విశ్వాసం జోలికి వెళ్తున్నా, ఇన్ జనరల్ హిస్టారికల్గా మాట్లాడుతున్నా. అది మొత్తం ఇజ్రాయెల్ కాంటెక్స్లో రాశారు. ఇజ్రాయెల్ కాంటెక్స్లో రాసినప్పుడు భారతదేశంలో కుల వ్యవస్థ గురించి ఎలాగూ మెన్షన్ చేయరు. ఓకే, ఎందుకంటే ఆ బైబిల్ రాసినటువంటి ఆథర్స్లో ఒక్కరు ఇండియన్ ఉన్నా సరే కుల వ్యవస్థని మెన్షన్ చేసి ఉండేవాడు. రాసింది మొత్తం ఇజ్రాయెల్ కాంటెక్స్లో వాళ్ళ సిటిజన్స్ రాశారు కాబట్టి ఆబ్వియస్లీ దెర్ విల్ బి నో మెన్షన్ ఆఫ్ ఇండియన్ క్యాస్ట్ సిస్టమ్. భారతదేశంలో వేదాలలో కుల వ్యవస్థ గురించి వర్ణ వ్యవస్థ గురించి మాట్లాడారు. హిందూ మతంలో వర్ణ వ్యవస్థ గురించి మాట్లాడారు. బట్ ఆ వర్ణ వ్యవస్థ ఏదైతే ఉందో భారతదేశ చట్టం దాన్ని అగ్రి చేయలే, అంగీకరించలేదు. అది చట్టబద్ధం కాదు, అది ఒక మత విశ్వాసంలో ఉంది వర్ణ వ్యవస్థ అనేది, అంతే తప్ప భారతదేశం దానికి ఆమోద ముద్ర వేయలే. ఇదిగోండి, నువ్వు బ్రాహ్మణుడు, క్షత్రుడు, వైశ్య, శూద్రుడు అనేది దెర్ ఇస్ నో లీగల్ వ్యాలిడిటీ ఫర్ దట్ క్లెయిమ్. వాట్ ఎవర్ దేర్ క్లెయిమింగ్ ఇన్ హిందూ వేదాస్ దట్ అబౌట్ వర్ణ వ్యవస్థ, అది లీగల్గా క్లెయిమ్ కానప్పుడు దాన్ని బేస్ చేసుకుని నువ్వు రిజర్వేషన్ ఇస్తానని చెప్పి ఎలాంటి కామెంట్స్ కోర్టులు చేస్తున్నాయి? when the Varna Vyavastha itself is not legally approved by Government of India, by Constitution of India, then how can courts say that వర్ణ వ్యవస్థ కుల వ్యవస్థ అనేది హిందూ మతంలో ఉంది కాబట్టి వీళ్ళు రిజర్వేషన్కి అర్హులు, క్రైస్తవులకి వర్ణ వ్యవస్థ కుల వ్యవస్థ లేదనే దానికి అర్హులు కాదు అనేది అంటే ఇది ఆర్గ్యుమెంట్సే తప్పు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సెకండ్లీ, ఇది క్రైస్తవత్వంలో కులాలు ఉన్నాయా, హిందూ మతంలో కులాలు ఉన్నాయా, ముస్లిం వ్యవస్థలో కులాలు ఉన్నాయా? కాదు. కుల వ్యవస్థ అనేది భారతదేశంలో ఉంది. ఇది ఏ మతాల్లో కూడా ప్రస్తావన లేదు కులాల గురించి. బైబిల్లో ప్రస్తావన లేదు, ఖురాన్లో ప్రస్తావన లేదు. మనుధర్మ శాస్త్రం మా హిందూ మతంలో భాగం కాదని ఈ మధ్య హిందూ వేద పండితులు చెబుతున్నారు. ఓకే, మీ భాగం కానప్పుడు తీసేయాలి. వర్ణ వ్యవస్థ అనేది మీరు రాయలేదండి, వేదాలు ఎవరో రాశారు, మనుధర్మ శాస్త్రం. భగవద్గీతలో లేదు కదా, ఎక్కడో రకరకాల వేదాలు ఉన్నాయి, భగవద్గీతలో వర్ణ వ్యవస్థ గురించి లేదు కదా అనేది చాలామంది ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు. ఓకే, వీ అగ్రీ, వీ రెస్పెక్ట్ హిందూ ఫిలాసఫీని మనం రెస్పెక్ట్ చేసినప్పుడు కులాలకి మాకు సంబంధం లేదు, హిందూ మతంలో తప్పుడు ఆర్గ్యుమెంట్ చేస్తున్నారన్నప్పుడు మనం అగ్రీ చేద్దాం. మనం అగ్రిమెంట్ చేసినప్పుడు దెన్ దెర్ ఇస్ నో వర్ణ వ్యవస్థ ఇన్ హిందూ వ్యవస్థలో కూడా లేనప్పుడు దెన్ ఈ డిస్క్రిమినేషన్ ఏంటి? ఈ డిస్క్రిమినేషన్ ఏంటంటే, ఓకే, వాట్ ఈస్ దిస్ డిస్క్రిమినేషన్ ఫర్ ఏ పాస్టర్ and why there is a discrimination for another pujari and why there is a discrimination for another imam and why such discriminations when we have Constitution of India, Bharata Rajyangam ఉన్నప్పుడు, రాజ్యాంగంలో ఫండమెంటల్ రైట్స్ ఆర్టికల్ 14 everybody is equal అయినప్పుడు, when everybody is equal, article 15 no discrimination based on the religion and caste and creed,
then what kind of statements these courts are giving, I'm unable to understand. I feel like that ఈవెన్ జడ్జెస్ కూడా ఒక్కోసారి లాజికల్గా ఫిలాసఫికల్ థింకింగ్లోకి వెళ్ళటం లేదా, వాళ్ళు కూడా ఈ వాట్సాప్లో తిరిగేటువంటి మెసేజ్ల్ని, సమాజంలో ఉన్నటువంటి భావజాలాల్ని, లేదంటే మన యొక్క కల్చర్ని వాళ్ళు కంటితో చూసినటువంటి సమాజ వివక్షని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు కామెంట్లు చేస్తున్నారేమో. వాళ్ళు కూడా రాజ్యాంగాన్ని, చట్టాన్ని, న్యాయాన్ని, లీగల్ టర్మ్స్ని, లేదంటే భారతదేశంలో ఉన్న వ్యవస్థని, ఐ మీన్ ఫండమెంటల్ రూల్స్ని, పార్లమెంటరీ లీగల్ స్ట్రక్చర్ని, రైట్, వీటన్నిటిని లాజు యాక్ట్స్ని చదవకుండా సమాజంలో జరుగుతున్న దాన్ని జనరల్ స్టేట్మెంట్ చేస్తున్నారేమో అని నాకు చాలాసార్లు అనిపించింది. అదర్వైజ్ ఈ ఆర్టికల్ అదే 1950 షెడ్యూల్ క్యాస్ట్ ఆర్డర్ ఉన్నంత వరకు అది ఒక ఇల్లీగల్ అయినప్పటికీ కూడా అది ఉన్నంత వరకు వీళ్ళకి ఎస్సీ స్టాటస్ ఇవ్వరు. దాని దెర్ ఇస్ నో డౌట్ ఇన్ ద జడ్జిమెంట్. బట్ దేర్ ఈస్ అబ్జెక్షన్ ఇన్ ద కామెంట్స్. దే సే దట్ దెర్ ఇస్ నో క్రిస్టియానిటీ ఇన్, దెర్ ఇస్ నో క్యాస్టిజం ఇన్ క్రిస్టియానిటీ. అంటే యు ఆర్ అగ్రీయింగ్ దట్ దెర్ ఇస్ క్యాస్టిజం ఇన్ హిందూయిజం. మీరు అగ్రీ చేస్తున్నారా? కుల వ్యవస్థ, కులాల పేరు మీద కుల వ్యవస్థతోటి హిందూ మతంలో తొక్కుతున్నారా అని కోర్టు అగ్రీ చేసిందా? మరి అది తొక్కుతున్నప్పుడు ఆర్టికల్ 15 మీరు అది చేయకూడదని ఆర్టికల్ 15లో నో డిస్క్రిమినేషన్ బేస్డ్ ఆన్ క్యాస్ట్ అనేది ఒక రాజ్యాంగంలో ఉన్నప్పుడు మరి వాళ్ళందరినీ మీరు అరెస్టులు చేయాలి కదా. ఓకే, ఇదంతా కాంట్రడిక్టరీ స్టేట్మెంట్స్ టు వన్ అనదర్. అండ్ ఈ జడ్జిలు కూడా ఎలా ఎందుకు కామెంట్లు చేస్తున్నారనేది నాకు అర్థం అవట్లేదు. థ్యాంక్ యూ, నమస్కారం.